నిన్నే అనుకుంటా వీళ్ళ పాప బర్త్డేకి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈయనను వాళ్ళ పాప ఒక చిన్న ఫోటోషూట్ చేశారు. దానిపైనే విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. దండం పెట్టి ఈ గుండె అలసిపోయింది, ఈ ప్రాణం అలసిపోయింది, ఈ గుండెని కాపాడుకోండి, నాకు ఓట్లేయండి, లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి సూసైడ్ స్టార్ అని చెప్పి పేరు పొందాడు మన కౌశిక్ రెడ్డి గారు. సూసైడ్ స్టార్ అని చెప్పి పేరు పొందారు, పేరు తెచ్చుకున్నారు మన కౌశిక్ సార్. ఇప్పుడు ఈసారి ఏమంటున్నారు, ఎవరైనా పార్టీ మారితే ఇంటికి వెళ్ళి కొడతారంట. అది కూడా 1000 మందిని తీసుకెళ్ళి కొడతారంట అండి. ఈ మామూలు విషయం కాదు చూడండి. 1000 మందిని తీసుకొని ఇంటికి వెళ్ళి కొడతారంట. ఎందుకంటే ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎవరన్నా గెలిస్తే అది వాళ్ళ గొప్పతనం కాదంట, వాళ్ళు వేసుకున్న పార్టీ జెండా బీఆర్ఎస్ గొప్పతనం అంట, కేసీఆర్ గారి గొప్పతనం అంట. సరే, వాటి గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడదాం. 1000 మందిని వేసుకెళ్ళి కొడతా అంటున్నారు ఈయన. వినండి ఇంకేమన్నారు సార్. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది దొంగలు ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యే పెట్టలే మొత్తం మంత్రుల ముంగట అరే నువ్వు దొంగ నా కొడుక అని చెప్పిన ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యే పెట్టలేదంటే ఇక మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ పరిస్థితి ఆలోచన. కాబట్టి మీరు ఒకరిదే కాదు, ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కష్టం చెప్తున్నాం. మీకు ఉదాహరణ చెప్తా ఉంటాం. నువ్వు దండం పెడితే బతిలాడితే ఏడిస్తే చచ్చిపోతా అంటే గెలిచినావు. నువ్వు పోతానా నిన్ను తీసుకోరు సారు. నువ్వు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పోతానని చాలామంది అనుకున్నారని చెప్తున్నారు కదా. నీ అంతటా నువ్వే పార్టీలోకి పోతానా నిన్ను కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరు తీసుకోరు. నువ్వు అనుకుంటున్నారు ఏందో.